బీజేపీలో ముఖ్య నేతలను కలవడానికి క్యాడర్ జంకుతుందా? పార్టీ నేతలను కలవడానికి కార్యకర్తలు భయపడుతున్నారా? ఎవరిని కలిస్తే వారు ఆ వర్గానికి చెందిన నేతగా ముద్రపడతారనే ఆందోళన కార్యకర్తల్లో కలుగుతోందా? నాయకులపై అభిమానాన్ని కూడా పంచుకోలేని పరిస్థితుల్లో టీ కమలం నేతలు ఉన్నారా? ఒకవేళ ఇష్టమైన నేతను కలిసినా ఆ ఫోటోస్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా జాగ్రత్త పడుతున్నది ఎవరు? అసలు కమలం క్యాడర్లో కనిపిస్తున్న భయానికి కారణాలేంటి? ఒక వర్గంగా ముద్రపడకుండా కార్యకర్తలు ఎందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు? వాచ్ ఇట్. తెలంగాణ బీజేపీలో గందరగోళ పరిస్థితి నెలకొందా? తమ అభిమాన నేతలను కలవడానికి కార్యకర్తలు జంకుతున్నారా? ఒకవేళ కలిసినా సోషల్ మీడియాలో వైరల్ కాకుండా జాగ్రత్త పడుతున్నారా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోందట. ఎందుకంటే పార్టీలో నాయకుల మధ్య వర్గ విభేదాలే అందుకు కారణమంటున్నారట. ఎవరైనా సెకండ్ క్యాడర్ నేత తనకిష్టం వచ్చిన నాయకుణ్ణి కలిసినా, సమస్యలు చెప్పుకున్నా, రిప్రజెంటేషన్లు ఇచ్చినా కేవలం అక్కడికి మాత్రమే పరిమితమవుతున్నారట. వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు కాకుండా తెగ జాగ్రత్త పడుతున్నారట. తెలంగాణ బీజేపీలో ఒక నాయకుడికి క్యాడర్ అనుకూలంగా ఉన్నట్లు ముద్రపడితే వారి రాజకీయ మనుగడకే ముప్పొస్తుందన్న భయం రెండో శ్రేణి నేతల్లో కనిపిస్తోందట. కొత్తగా రాజకీయాల్లోకొచ్చిన నాయకులు తెగ హైరాణ పడుతున్నారట. ఒకవేళ కలిసినా ఫోటోలు పోస్ట్ చేస్తే తమ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందిగా మారుతుందని సెకండ్ స్థాయి క్యాడర్ నేతలు భావిస్తున్నారట. తెలంగాణలో బీజేపీ ఫేస్గా చెప్పుకునే నేతలంతా ఎంపీలుగా గెలిచారు. ఇద్దరు కేంద్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు. వీరికి తోడుగా బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ ఉండనే ఉన్నారు. వీళ్లే కాకుండా అదనంగా రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ జాతీయ నేతగా ఉన్నప్పటికీ తెలంగాణ బీజేపీలో కీలకంగా ఉన్నారు. ప్రజా ప్రతినిధుల సంఖ్య భారీగా పెంచుకున్న తెలంగాణ బీజేపీకి అసలు సమస్య ఇక్కడే మొదలైందని పార్టీలో టాక్ వినిపిస్తోంది. పార్టీ నుంచి ప్రజా ప్రతినిధులు పెరగడంతో ఆటోమేటిక్గా పార్టీలో పవర్ సెంటర్స్ ఎక్కువయ్యాయట. బీజేపీ రాష్ట్ర సారథిగా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రివర్గంలో మరోసారి చోటు దక్కించుకున్నారు. బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. గెలిచిన ఎంపీల్లో ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్ వీళ్లంతా ఎవరికి వారు పార్టీలో పవర్ సెంటర్స్ గానే చెప్పుకోవచ్చు. అయితే గెలిచిన ఎంపీలను సన్మానించడానికి వెళ్లిన నేతలు ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి మాత్రం భయపడుతున్నారట. ఫలానా నేత కిషన్ రెడ్డి వ్యక్తిగానో, బండి సంజయ్ మనిషిగానో, ఈటల రాజేందర్ నేతగానో ముద్రపడితే పొలిటికల్ కెరీర్ ఇబ్బందిగా మారే ప్రమాదముందని భావిస్తున్నారట. ఫలానా వారి మనిషి అంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు రావేమో అన్న భయం క్యాడర్లో పట్టుకుందట. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి కేంద్రంలో నామినేటెడ్ పోస్టుల కోసం ప్రయత్నం చేసినా ఒక వర్గానికి చెందిన నాయకులుగా ముద్రపడితే నామినేటెడ్ పదవులు కూడా రావని భావిస్తున్నారట. అంతేకాదు మొన్నటికి మొన్న కొందరు సెకండ్ క్యాడర్ నాయకులు ఒకరిద్దరు ఎంపీల వద్దకెళ్లి సన్మానాలు చేయడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో ప్రత్యర్థి వర్గం నాయకులకు రుచించలేదట. తీరా ఆ నేతలు ప్రత్యర్థి వర్గం నాయకులు తమ వాట్సాప్ గ్రూపుల నుంచి డిలీట్ చేశారట. దీంతో ఇష్టమైన నాయకుల దగ్గరికి కూడా వెళ్లలేని పరిస్థితి తెలంగాణ కమలం క్యాడర్లో కనిపిస్తుందని జోరుగా చర్చ సాగుతోంది. ఎవరైనా సెకండ్ క్యాడర్ నేతలు వెళ్లినా, నాయకులను సన్మానించినా ఫోటోలు దిగి వాట్సాప్ గ్రూపులో పోస్టు చేయడం లేదట. దీనికి బీజేపీ రాష్ట్ర నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలే కారణమంటున్నారట. అందుకే ఒక నేత దగ్గరకు వెళితే మరో నేత ఫీల్ అవుతారేమో అని బీజేపీ శ్రేణుల్లో గుబులు పట్టుకుందట. గెలిచిన ఎంపీలను, మంత్రులను, మిగతా ముఖ్య నేతలను కలిసినా చాటుమాటుగా కలిసి భక్తిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారట. మరి పార్టీ ముఖ్య నేతల మధ్య అంతర్మథనం ఎప్పుడు వీడుతుందో, పార్టీలో గ్రూపు తగాదాలకు ఎప్పుడు బ్రేకు పడుతుందో, కార్యకర్తలు తమకు నచ్చిన మెచ్చిన నేతలను ఎప్పుడు ధైర్యంగా కలుస్తారో చూడాలి మరి.